రే ఏందిరా పిచ్చా మీ అయ్యకి? పరీక్షలో ఫెయిల్ అయితే చంపేసుకుంటారా? అసలు నేను వెళ్ళి మాట్లాడొస్తా. రే వద్దు. సరే పద మా ఇంటికి వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నావురా? ఎందుకంటే బిడ్డను అంతగా కొట్టారు. వాడికి బాధ్యత లేదు, రేపనే భయం అస్సలు లేదు. ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి? వాడు ఎప్పుడు పాస్ అవుతాడు? ఎప్పుడు ఇంటి బాధ్యత తీసుకుంటాడు? వాడి కాళ్ళ మీద వాడు ఎప్పుడు నిలబడతాడు? త్వరలోనే అమ్మాయి పెళ్ళి. అసలు బతుకుతామా? లేదండి, వాడు ఈసారి బాగానే చదివాడు, నేను చూశాను. ఇలా వెనకేసుకొచ్చే వాడు అలా తయారయ్యాడు. లేదు నాన్న, రిషి బాగానే చదివాడు. పాపం వాడికి ఇప్పుడు ఇలా అయింది. వద్దమ్మా, వదిలే. వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకొనివ్వండి. ఇక నుంచి వాడి విషయంలో కలగ చేసుకొని ఏం మాట్లాడను. మీరు కూడా మాట్లాడకండి. వాడు ఉత్తరిస్తాడన్న ఆశ ఈ రోజుతో చచ్చిపోయింది.